వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ యువర్స్ మ్యాథ్స్ మాస్టర్ శ్రీనివాసాచారి. మనం ఇంతకుముందు వీడియోలో సిమిలర్ ట్రయాంగిల్స్ కన్స్ట్రక్షన్ గురించి డిస్కస్ చేసుకున్నాం. అది ప్రాపర్ ఫ్రాక్షన్ ఇచ్చినప్పుడు, అంటే మనకి 3/5 అలా ఇచ్చినప్పుడు చూసినాం. ఇప్పుడు ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఆర్ మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఎలా వేయాలో ఒకసారి చూద్దాం. ఇక్కడ నేను స్కేల్ ఫ్యాక్టర్ 1.5 తీసుకుంటున్నా. ఇక్కడ వచ్చి అంటే ఏమవుతుందంటే కన్వర్ట్ చేసినప్పుడు మనకి 3/2 అవుతుంది. అంటే మిశ్రమ భిన్నం ఇచ్చారు, దాని పక్కన భిన్నంగా మార్చుకుని దాన్ని ఎలా చేయాలో చూద్దాం ఒకసారి. నేను ఈజీగా అయిపోవడం కోసం ముందుగా ఇక్కడ ఏం చేసినాను, బీసీ సైడ్ డ్రా చేసుకున్న, బి వద్ద 45 డిగ్రీస్, సి వద్ద 60 డిగ్రీస్తో మనం ట్రయాంగిల్ డ్రా చేసుకుంటాం. నెక్స్ట్ స్టెప్ అంటే అవన్నీ కామన్ కాబట్టి నెక్స్ట్ స్టెప్ ఎలా చేయాలో ఒకసారి ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. రైట్, ఇప్పుడు నేను సేమ్ యాజ్ యూజువల్ అక్కడ చేసినట్టుగా నేను ఏం చేస్తా అంటే ఏకి ఆపోజిట్ సైడ్లో బి దగ్గర ఒక ఎక్యూట్ యాంగిల్తో ఐ విల్ డ్రా ఏ రే, ఒక రే డ్రా చేసిన కిరణాన్ని నేను డ్రా చేసిన. సో దీన్ని బిఎక్స్ రే అని చెప్పేసి అని చెప్దాం. ఇప్పుడు ఈ రే మీద మనం చేయాల్సింది ఏందయ్యా అంటే, ఇక్కడ మనం స్కేల్ ఫ్యాక్టర్ తీసుకుంటే 3/2. సో హైయెస్ట్ పార్ట్స్ ఎన్ని ఉంటే అన్ని పార్ట్స్, హైయెస్ట్ 3 కాబట్టి 3 పార్ట్స్, 3 ఈక్వల్ పార్ట్స్ చేద్దాం. 3 ఈక్వల్ పార్ట్స్ మన ఇష్టం, మనం ఎంత రేడియస్ అని తీసుకోవచ్చు. సో 3 ఈక్వల్ పార్ట్స్ 1, నెక్స్ట్ ఇక్కడ నుంచి 2, నెక్స్ట్ ఇక్కడ నుంచి 3. సో 3 ఈక్వల్ పార్ట్స్ చేసిన. ప్రతి ఈక్వల్ పార్ట్కి నేమ్ ఇచ్చుకున్నాం. ఏంటిదయ్యా అంటే అది ఇక్కడ వచ్చేసరికి B1 అందాం, B ఉంది కాబట్టి ఇది B2, నెక్స్ట్ B3. సో ఇప్పుడు ఏం చేద్దాం, డినామినేటర్ ఆబ్జెక్ట్, డినామినేటర్ ఏముంది అక్కడ 2 ఉంది. సో సెకండ్ వన్ని మనం జాయిన్ చేయాలి. సెకండ్ వన్ ఏం చేస్తున్నా, ఇక్కడ నేను జాయిన్ చేస్తున్నాను. సెకండ్ వన్ని జాయిన్ చేసినాం. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇక్కడ మనం న్యూమరేటర్ ఏదైతే అక్కడ ప్యారలల్ లైన్ డ్రా చేయాలి, అంటే B3 దగ్గర ప్యారలల్ లైన్ డ్రా చేయాలి. సో చూడండి, సింపుల్గా ఎలా డ్రా చేస్తాను నేను, వితౌట్ ఆర్క్స్ అనుకున్నాం, ఇంతకుముందు డిస్కస్ చేసినాం, ఎలా చేయాలో సింపుల్గా చూసినాం. సో ఇక్కడ ఈ గ్యాప్ చూసుకోండి, ఈ గ్యాప్ చూసుకొని ఏం చేద్దామంటే ఒక లైన్ పెద్దగా డ్రా చేద్దాం. సో ఇది B3 దగ్గర డ్రా చేసినటువంటి లైన్. నెక్స్ట్ మరి దీన్ని ఎక్స్టెన్షన్ చేద్దాం. దీన్ని ఎక్స్టెన్షన్ చేసి మనకి ఆటోమేటిక్ దాన్ని మీట్ అవుతుంది, అది C' మనం తీసుకుంటాం. సో ఎక్స్టెన్షన్, ఎందుకంటే మనకి ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఇచ్చినప్పుడు ఏమైంది అంటే, సో దీంటి C'. మళ్ళీ ఇక్కడ సేమ్, ఇక్కడ ఏం చేద్దాం, ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ సేమ్ ఇదే డిస్టెన్స్తో ఏం చేద్దాం, దీన్ని మళ్ళీ ఇక్కడ ప్యారలల్ లైన్ మీరు చూసుకొని, ప్యారలల్ లైన్ ఈజీగా చెప్పిన మనం డిస్కస్ చేసిన ఈ గ్యాప్ మెయింటైన్ చేయండి. సేమ్ గ్యాప్ మెయింటైన్ చేస్తే ఆటోమేటిక్ మనకి ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. సో ఇక్కడ మీట్ అవ్వలేదు అనుకుంటే, మీట్ అయింది ఓకే, నో ప్రాబ్లం, కొంచెం మీట్ అయింది. మీట్ అవ్వకపోతే ఏం చేయాలంటే మళ్ళీ దీన్ని మనం కొంచెం ఎక్స్టెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా ఎక్స్టెన్షన్ చేసినాం. సో దిస్ ఈజ్ కాల్డ్ A'. సో ఇది రిక్వైర్డ్ ట్రయాంగిల్. ఇది టోటల్గా మనకి రావాల్సినటువంటి ట్రయాంగిల్. ఇలా మనం ఇంప్రాపర్ చూడొచ్చు. స్టెప్స్ మనం ఇంతకుముందు ఏదైతే డిస్కస్ చేసినామో అదే ఫుల్ వీడియో కోసం ఏం చేస్తామంటే ఇంతకుముందు ఒకసారి చెక్ చేయండి, ఆటోమేటిక్గా అదే విధంగా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.